కర్నూలులో వినాయక నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. నవరాత్రులు పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలులో వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వీధి వీధిలో ఏర్పాటు చేసిన వినాయకులను 9 రోజులు పూజించి క్రమ పద్ధతిలో శోభాయాత్రలు నిర్వహించి నగరం నడిబొడ్డున ఉన్న వినాయక ఘాట్లో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది 2000కు పైగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. సాంప్రదాయం ప్రకారం ఓల్డ్ సిటీలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపయ్యలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి 6,1,00,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. తర్వాత మొదటి శోభాయాత్ర ప్రారంభమైంది. బళ్ళారి చౌరస్తా, నంద్యాల చెక్పోస్టు, వెంకటరమణ కాలనీల నుంచి మరో 3 శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. నిమజ్జనం కోసం వినాయక ఘాట్ వద్ద 7 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచారు. స్టాంటన్పురం వద్ద మరో 2 ఘాట్లు సిద్దం చేశారు. 2 ప్రాంతాల్లోనూ గురువారం మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజల అనంతరం 3 గంటలకు నిమజ్జనం ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. సుమారు 2,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా 2,000 సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని సమీక్షించారు. విరామం లేకుండా అధికారులు, సిబ్బంది నిమజ్జనాన్ని పూర్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా వేద పండితులు గంగాహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది నగర ప్రజలు భక్తి శ్రద్ధలతో తిలకించారు.